మహబూబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. రామకృష్ణ పెస్టిసైడ్స్ షాప్లో తాయో హార్ట్ కంపెనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేసి 3 ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంట ఏపుగా పెరిగినా కూడా కాత పూత రాక ఆకుముడతలు పడిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో పూర్తిగా పంట నష్టపోయి ఆర్థికంగా చితికిపోయారని, తనకు నష్టపరిహారం ఇప్పించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాల్యాల మిర్చి విభాగం ప్లాంట్ బ్రీడర్ ఉద్యానవన శాస్త్రవేత్త భాస్కర్ పంటను పరిశీలించి పంట నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత విత్తన లోపాన్ని నిర్ధారించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించి షాపు యజమానిపై చర్యలు చేపడతామన్నారు భాస్కర్. నకిలీ కల్తీ విత్తనాలతో నష్టపోతున్న రైతులకు పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కె భాస్కర్. జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం మల్యాల్లో శాస్త్రవేత్త మరియు హెడ్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు కామిని లక్ష్మణ్ పెనుగొండ గ్రామం కేసముద్రం మండలంలో తను ఒక థయోహార్ట్ హైబ్రిడ్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి ఉద్యాన శాఖకు అదేవిధంగా వ్యవసాయ శాఖకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు క్షేత్రస్థాయిలో తన పంటను కూడా 3 ఎకరాల మిరప తోటను కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే మనకు కొన్ని తెగులు అంటే ముడత తెగులు అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం తక్కువ కాయలు ఒక చెట్టుకు వచ్చేసి తక్కువ కాయలు ఉండడం కూడా మనం చూసాము. ఇదేంటంటే పూర్తి స్థాయిలో అనేది మనం నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మనము శాంపుల్స్ కూడా కాయలు కానీ మొక్క శాంపుల్స్ కూడా మనం సేకరించడం జరిగింది. ఒక 3-4 రోజుల్లో మనము టెస్ట్ చేసుకున్న తర్వాత నేను మహబూబాబాద్లో రామకృష్ణ పెట్టర్ షాపులో సీడ్ తీసుకుని జరిగింది. ఆయన సీడ్ థయాట్ సీడ్ అని నాకు ఇచ్చారు. ఆ టైర్డ్ సీడ్ తీసుకొచ్చి నారు పోసాను. ఆల్రెడీ మొక్కలు పెట్టినాక 40 రోజులకు ఆ పూత అన్నది పైకి వస్తుంది, కాయ దలిగి చిన్నగా వస్తుంది, పూత మొత్తం గుగ్గి టైప్కి వస్తుంది, బొబ్బడి వస్తుంది. ఆయన అడుగుడు జరిగింది. ఇట్లా వస్తుందంటే మందులు కొట్టమని చెప్పి ఆయన ఇచ్చిన మందులు కొట్టాను. కొట్టినా కూడా దాని ఫలితం లేదు. లేకపోయారు కానీ అడుగుతా దానికి నువ్వు ఎక్కడ దిక్కున్నక్కడ చెప్పుకోపో అన్న ఉద్దేశంతో మాట్లాడాడు ఆయన. ఆల్రెడీ గీతలకు వచ్చినాక ఏం చెప్పిండ, నాకు కనీసం 3 ఎకరాల తోట పెట్టాను. 3 ఎకరాల తోటలో కనీసం ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. కనీసం ఇప్పుడు ఈ పంట పడితే 10 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ దలిగి ఇలాగా అప్పుల రకంగా 3 లక్షల రూపాయలు పెట్టి ఈ ఆత్మహత్య చేసుకుంటే తప్ప దీనికి దిక్కన్నది